శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమైన, దేశానికి స్వాతంత్ర్యం రాకమునుపే అత్యున్నత చదువులు చదివిన మేధావి ఆయన. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అసామాన్య స్థాయికెదిగిన మహావ్యక్తి ఆయన. దాదాపుగా 100 ఏళ్ల కిందటే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆ మహావ్యక్తి కమ్మకులంలో పుట్టిన కారణజన్ముడు. ఈ తరం వారికి ఆదర్శంగా నిలిచే ఓ చరిత్ర పురుషుడు. బ్రిటిష్ పాలనా కాలంలోనే ఓ వెలిగిన మహనీయుడు. ఇప్పటి ఎంతో మంది నాయకులకు మార్గదర్శకుడు. కమ్మకులంలోని తొలితరం నాయకుల్లో ఆయన ప్రస్థానం అమోఘం. అంతలా జనం గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఆ మహనీయుడి గురించి ఈ ఎపిసోడ్లో కూలంకషంగా చర్చిద్దాం. మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకునే మహావ్యక్తి గురించి ఈ తరం వాళ్లకు తెలిసుండకపోవచ్చు. కాని ఆయన జనం కోసం పరితపించిన ఓ మహర్షి. జనం కోసం సొంత పార్టీ వాళ్లతో పాటు బ్రిటిష్ వారితోనూ పోరాడిన ఓ ప్రజానాయకుడు. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం. ఆయనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాని మునుస్వామి నాయుడు. ఈ పేరే ఒక సంచలనం. అప్పట్లో చిత్తూరు జిల్లాలో కలిసున్న తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీలో కీలక పదవులను అధిరోహించారు. ఆ ప్రెసిడెన్సీలోనే అత్యున్నత స్థానంగా భావించే ఫస్ట్ మినిస్టర్గా ఎదిగారు. ఆ స్థానానికే వన్నె తెచ్చారు. నాయకుడనేవాడు నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజలకే కష్టం వచ్చినా పరిగెత్తుకు రావాలని చెప్పే ఆయన నిజంగానే వీటిని చేసి చూపించారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి రావడం, కష్టపడి చదువుకోవడంతో ఆయనకు సామాన్యులు పడే బాధలేంటో స్పష్టంగా తెలుసు. అందుకే తుది శ్వాస విడిచే వరకు కూడా జనం గురించే ఆలోచించేవారు మునుస్వామి నాయుడు. ఏ పదవులొచ్చినా వాటిని ప్రజాసేవకే ఉపయోగించేవారు. జనమే తన కుటుంబం అని విశ్వసించి ఆచరణలో కూడా చేసి చూపించారు ఆ మహనీయుడు. అందుకే ఆయన ఏ పదవి చేపట్టినా చిన్న అవినీతి మరక కూడా ఆయనపై పడలేదు. అధికారం అనేది హోదా కాదని, ప్రజలకు సేవ చేసే భాగ్యమని నమ్మిన ధీశాలి మునుస్వామి నాయుడు. మునుస్వామి నాయుడు తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామంలో 1885లో జన్మించారు. ఆయన తండ్రి బొజ్జా నాయుడు, తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో ఉన్నత పదవుల్లో ఉన్నారని చెబుతూ ఉంటారు. మునుస్వామి రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివారు. చిన్నతనంలో తన తండ్రికి సాయం చేస్తూనే చదువుపై కూడా ఆసక్తి పెంచుకున్నారు. మునుస్వామి నాయుడు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆయన్ను ఉన్నత చదువులు చదివించారు. న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. ఆ వృత్తిలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు మునుస్వామి నాయుడు. మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రధాని పదవి పొందేందుకు ముందు ఆయన ప్రభుత్వం నియమించిన అగ్రికల్చర్ కమిషన్, బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ, బ్యాంకింగ్ ఎకో కొరియర్ కమిషన్ వంటి కీలక కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. తన ప్రతిభా పాటవాలతో ఆయా సంస్థల్లోని లోపాలను చక్కదిద్దారు. వాటి ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ఎన్నో సమస్యలను పరిష్కరించారు. అప్పట్లో చిత్తూరు ప్రాంతంలో ఉండేవారికి ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే మద్రాస్ యూనివర్సిటీ ఒక్కటే మార్గం. అందుకే మునుస్వామి నాయుడు కూడా 1908లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి న్యాయవాదిగా రాణించారు. ఆ క్రమంలోనే జస్టిస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. చిత్తూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా, చిత్తూరు జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగారు. అప్పటి మద్రాస్ రాష్ట్ర ప్రధానమంత్రిగా అత్యున్నత శిఖరాన్ని అందుకున్నారు మునుస్వామి నాయుడు. ఇప్పుడంటే దేశానికి మొత్తానికి ఒక్కరే ప్రధాని. కానీ బ్రిటిష్ వారి పాలనా కాలంలో ప్రభుత్వ యంత్రాంగం కొంచెం భిన్నంగా ఉండేది. బ్రిటిష్ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫస్ట్ మినిస్టర్ అని, ప్రధానమంత్రి అని పిలిచేవారు. బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ కీలకమైన రాష్ట్రంగా ఉండేది. దక్షిణాది మొత్తానికి ఇక్కడి నుంచి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేవారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీకి 1930 నుంచి 1934 వరకు ప్రధానిగా వ్యవహరించారు మునుస్వామి నాయుడు. ఆ పదవిని అత్యున్నత విలువలతో నిర్వహించారు. ప్రజలకు, బ్రిటిష్ సర్కారుకు వారధిగా కీలక భూమిక పోషించారు. 1930 ప్రాంతంలో జస్టిస్ పార్టీలో నాయకునిగా ఎదిగిన మునుస్వామి నాయుడు ఆ పార్టీ స్టాండ్నే మార్చారు. 1916లో మద్రాస్ కేంద్రంగా ప్రారంభమైన జస్టిస్ పార్టీ మెయిన్ ఎజెండానే నాన్ బ్రాహ్మణ్ ఉద్యమం. సమాజంలో అతి తక్కువ జనాభా కలిగిన బ్రాహ్మణులకు ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలున్నాయని ఈ పార్టీ వాదించేది. దాన్నే ఎజెండాగా చేసుకుని ఎదిగింది జస్టిస్ పార్టీ. ఈ పార్టీ బలపడుతోన్న క్రమంలో బ్రాహ్మణ్ వర్సెస్ నాన్ బ్రాహ్మణ్ అన్నట్టుగా సమాజం చీలిపోయింది. అలాంటి సమయంలో జస్టిస్ పార్టీలో చేరిన మునుస్వామి నాయుడు ఒక సరికొత్త పాయింట్తో ప్రజల ముందుకొచ్చారు.
బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసే జస్టిస్ పార్టీ తీరు మార్చే ప్రయత్నాలు చేశారు. ఆయన కమ్మకులానికి చెందిన వ్యక్తి, అంటే బ్రాహ్మణేతరుడు అయినా బ్రాహ్మణులతో సఖ్యతగా ప్రేమతోనే మెలిగేవారు మునుస్వామి నాయుడు. వారిపై ద్వేషం పెంచుకుంటే అంతిమంగా అది మన సమాజానికే ప్రమాదమని, దేశానికి విఘాతమని పార్టీ సమావేశాల్లో వాదించేవారు. బ్రాహ్మణులను కలుపుకుపోదామని జస్టిస్ పార్టీపై ఒత్తిడి తెచ్చేవారు. పార్టీ వృద్ధి సాధించాలన్నా, కాంగ్రెస్ను బలంగా ఢీకొట్టాలన్నా బ్రాహ్మణుల సాయం అవసరమని పార్టీ పెద్దలకు నచ్చజెప్పారు మునుస్వామి నాయుడు. అలా బ్రాహ్మణులను కూడా జస్టిస్ పార్టీలో చేర్చుకోవచ్చన్న ప్రతిపాదనను చేసి అందరి మనస్సులను గెలుచుకున్నారు. పార్టీలోనే కాదు, ప్రభుత్వంలోనూ మునుస్వామి నాయుడు తనదైన ముద్ర వేశారు. అవినీతి నీడను తనపై పడకుండా జాగ్రత్త పడేవారు. ఈ పదవులన్నీ ప్రజాసేవకే అని గట్టిగా నమ్మేవారు. కష్టముందని ఎవరూ తన ముందుకొచ్చినా ఆ సమస్యను వెంటనే పరిష్కరించమని అధికారులను పురమాయించేవారు. ఎంతమంది ఒత్తిళ్లు తెచ్చినా ఒక్క పైసా కూడా లంచం తీసుకునేవారు కాదు మునుస్వామి నాయుడు. నీతి నిజాయితీ అంటే ప్రాణమిచ్చేవారాయన. మునుస్వామి నాయుడు తన పదవిని వదులుకున్న సందర్భం కూడా ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేశారు మునుస్వామి నాయుడు. ఆ తరువాత ప్రభుత్వ వాహనాన్ని వదిలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్లిన నిజాయితీపరుడాయన. ఇక మద్రాసు శాసనసభలో వివిధ కమిటీలలో సభ్యునిగా బాధ్యతాయుతంగా వ్యవహరించారు మునుస్వామి. ఆచార్య ఎన్జీ రంగాతో కలిసి జమీందారులకు వ్యతిరేకంగా పోరాడారు. ఎస్టేట్ లెవెల్ చట్ట సవరణకు తీవ్రంగా కృషి చేశారు. ప్రధానమంత్రిగా ఎన్నో ప్రజాహిత అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకంగా ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. గవర్నర్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు మునుస్వామి నాయుడు. అలాంటి టైంలోనే తన బంట్రోతు లంచం తీసుకున్న విషయం కూడా తన దృష్టికొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవిని తృణప్రాయంగా త్యజించి ఇంటికెళ్లిపోయారు మునుస్వామి నాయుడు. న్యాయవాదిగా వృత్తి జీవితం, ఆ తర్వాత ప్రజా జీవితంలో ఉన్నత పదవులు, ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజలకు నిష్కల్మషంగా సేవలందించిన మహనీయుడు మునుస్వామి నాయుడు. అందుకే ఆయన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో అవార్డులతో సత్కరించింది. 1926లో రావు బహద్దర్, 1930లో దివాన్ బహద్దర్ బిరుదులను ప్రదానం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1932 నవంబర్ 4న మద్రాస్ ఫస్ట్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశాక ఇంటికే పరిమితమయ్యారు. 1935 జనవరి 8వ తేదీన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. 1935 జనవరి 13న ప్రాణాలు వదిలారు మునుస్వామి నాయుడు. బతికినంతకాలం జనం కోసమే పరితపించిన మహనీయుడు మునుస్వామి నాయుడు. ఆయన ఈ తరం నాయకులకు ఎంతగానో ఆదర్శప్రాయులు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.